నమస్కారం. డిజిటల్ మంజుకి మీ అందరికీ స్వాగతం అండి. నేను మంజులత, MBA, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్, డిజిటల్ మంజు ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ. ఇవాళ మీ ముందుకి మళ్ళీ చాలా కాలం తర్వాత రావడం జరుగుతుంది. ఒక వీడియో తీయాలని నేను అనుకొని, ఇది ఏ టాపిక్ మీద వీడియో తీస్తే బాగుంటుందని ఆలోచించి ఇవాళ లీడ్ జనరేషన్ మీద ఒక టాపిక్ చెప్దామని మాట్లాడదామని ముందుకు రావడం జరిగింది. ఏ వ్యాపారానికైనా కావాల్సింది లీడ్స్. ఈ లీడ్స్ జనరేషన్ అనేది రకరకాల మెథడ్లో మనం తీసుకురావచ్చు. యూజువల్గా లీడ్ జనరేషన్కి మనం ఫన్నెల్ అనేది వాడతాం, అంటే బిరడ. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదండి, నూనె కానీ కెరోసిన్ కానీ ఏదన్నా మనం ఒక డబ్బాలో పోయాలంటే ఒక బిరడ లాంటిది వాడతాం, ఫన్నెల్ అంటాం. పైన వెడల్పుగా ఉంటుంది, వచ్చే కొద్ది సన్నగా ఉంటుంది. అలాగే లీడ్ జనరేషన్లో కూడా మనము కస్టమర్ని ఒక ప్రత్యేకమైన సిస్టమేటిక్ ప్రాసెస్ ద్వారా ఫన్నెల్లోకి తీసుకొచ్చి ఆ ఫన్నెల్లో ద్వారా మనం యొక్క ప్రోడక్ట్ని కొనిపించేలా చేయడమే ఒక ఫన్నెల్ అంటాం, లీడ్ జనరేషన్ ప్రాసెస్. అయితే లీడ్ జనరేషను మనం చేయాలంటే రకరకాల మెథడ్స్ ఉన్నాయి. అది బిజినెస్ని బట్టి, కస్టమర్స్ని బట్టి, ప్రోడక్ట్ని బట్టి రకరకాల మెథడ్స్ మనం చేయొచ్చు. దీనికి ఫస్ట్ సెగ్రిగేటింగ్ చేయాలన్నమాట. సెగ్రిగేట్ చేయాలంటే అసలు కస్టమరు ఆ ప్రోడక్ట్ మీద అవగాహన వ్యక్తి, పూర్తిగా అవగాహన లేని వ్యక్తి, అవగాహన ఉండి కొనాలనుకునే వ్యక్తి అని ఒక 3-4 రకాలుగా వాళ్ళని అనలైజ్ చేసి ఫస్ట్గా, ఆ తర్వాత మాత్రమే మన ఫన్నెల్ క్రియేట్ చేసి ఆ ఫన్నెల్లో ద్వారా మనం లీడ్స్ మనం తెచ్చుకోగలుగుతాం. లీడ్ జనరేషన్ చేయాలంటే ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో మనం ల్యాండింగ్ పేజో లేకపోతే ఒక వెబినారో, వీడియోనో, లేకపోతే ఆర్టికల్లో ఇంకొకటో మనం ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ యొక్క లీడ్ జనరేషన్ ప్రాసెస్ చేయాలనుకుంటే మొట్టమొదటిగా మనకి కస్టమర్స్ మీద సరైన అవగాహన, అలాగే మార్కెట్లో మన స్థానం ఏంటి, కస్టమర్స్ దగ్గరికి మనం ఎలా రీచ్ అవ్వగలుగుతున్నాం అనే ప్రీవియస్ డేటా కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి లీడ్ జనరేషన్ టెక్నిక్స్ ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, దట్టు విత్ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మరి మీరు ఆలస్యం చేయకుండా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటే మేము ఆఫర్ చేసే ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయ్యి దాన్ని ఒక 3-4 నెలలు ట్రైనింగ్ తీసుకొని మీ యొక్క బిజినెస్కి సత్ఫలాలను ఇస్తారని ఆశిస్తూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. నమస్కారం, సెలవు.